ప్రపంచంలో ప్రతి ఒక్కరూ శని ప్రభావానికి లోనైన వారే. శనీశ్వరుడి అనుగ్రహం ఉంటే జాతకపర దోషాలు తొలగి సత్ఫలితాలు పొందవచ్చు. శనీశ్వర ఆలయాలు అరుదుగా కనిపిస్తాయి. నేటి భక్తి సమాచారంలో పావగడలోని శ్రీ శనీశ్వర ఆలయాన్ని దర్శిద్దాం. శనీశ్వరాయ సూర్యుని పుత్ర శనీశ్వరాయ 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 సూర్యుని పుత్ర శనీశ్వరాయ 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 ఛాయా పుత్ర శనీశ్వరాయ 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 ఛాయా పుత్ర శనీశ్వరాయ 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 సూర్యుని పుత్ర శనీశ్వరాయ 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 సూర్యుని పుత్ర శనీశ్వరాయ. కర్ణాటక రాష్ట్రం పావగడ గ్రామం మన రాష్ట్రంలోని అనంతపురం పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో కలదు. మనిషి జీవితాన్ని ఉచ్చనీచ స్థితిలో పడేసేవాడు శని. శని ప్రతిమను రూపాన్ని చూస్తేనే శని దోషం కలుగుతుందేమోనని భయపడతారు. మరి శనీశ్వరుడికి ఆలయం నిర్మించాలంటే అడ్డంకులు ఎదురవుతాయి. పావగడలో శనీశ్వర ఆలయం నిర్మించాలని 2 భక్తులకు సంకల్పం కలిగింది. ఆలయం నిర్మిస్తే గ్రామానికి కీడు జరుగుతుందని గ్రామస్తులు వ్యతిరేకించారు. ఊరికి కీడు జరగకూడదని శీతల యంత్రాన్ని తీసుకువచ్చి పూజించి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. శ్రీ కట్టా కృష్ణయ్య, అంబికర్ నరసింగరావు అనే మిత్రులు ఈ ఆలయాన్ని 1953లో నిర్మింపజేశారు. 1955వ సంవత్సరంలో ఆలయంలో శీతల యంత్రం నవగ్రహాలను ప్రతిష్ఠించారు. సింగనాపూర్లో శనీశ్వరాయ శిలారూపముగా వెలసితి. ఆలయ ప్రాంగణంలో ఎత్తైన శనీశ్వర విగ్రహం భక్తులను ఆకర్షిస్తోంది. గర్భాలయంలో శనీశ్వరుడిని దర్శిస్తే శని దోష ప్రభావం నుండి ఉపశమనం లభిస్తుంది. శని బద్ధక స్వభావం కలవాడు. శని దోషంతో బాధపడే వారిలో చైతన్యం లోపించి తలపెట్టిన కార్యాలు సఫలంగా నిర్వర్తించలేకపోతారు. తద్వారా మానసిక అశాంతికి లోనవుతారు. అందుకని శనికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేస్తే శని ప్రేరేపించబడి చైతన్యాన్ని కలిగించి కార్య సఫలత చేకూర్చుతాడు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన ఆ మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.